రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక పదవికి 48 ఏళ్ల తరువాత తొలిసారిగా ఎన్నిక జరగబోతుంది. స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇండియా కూటమి తరఫున కె సురేష్ నామినేషన్ వేశారు. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్డీఏ తరఫున స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. 1976 తర్వాత ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు, ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ లోక్సభకు సంబంధించి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక పదవికి 48 ఏళ్ల తరువాత తొలిసారిగా ఎన్నిక జరుగుతోంది. స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇండియా కూటమి తరఫున కె సురేష్ నామినేషన్ వేశారు. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టింది. ఎన్డీఏ తరఫున స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. 1976 తర్వాత ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు, ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఇవాళ లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక పదవికి 48 ఏళ్ల తరువాత తొలిసారిగా ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ రేసులో ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇండియా కూటమి తరఫున కె సురేష్ నామినేషన్ వేశారు. స్పీకర్ అభ్యర్థి అంశంపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెట్టింది.
ఎన్డీఏ తరఫున స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. 1976 తర్వాత ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇక ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు, ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఇవాళ లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్, ప్రధానంగా చాలా వరకు అనివార్యం, ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి వచ్చింది. అనివార్యమైనటువంటి ఎన్నికకి సంబంధించి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుపొందబోతుంది. సో ఒకసారి సభ్యులు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే మనం చూస్తున్నామో లోక్సభకు సంబంధించి స్పీకర్ ఎన్నిక ఒక చారిత్రాత్మక ఘట్టంగానే మనం భావించాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా స్పీకర్ సంబంధించి ఏకగ్రీవంగా కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే సభ సజావుగా సాగాలనుకుంటే గనక, పక్షపాత ధోరణి లేకుండా ఉండాలనుకుంటే గనక ఏకగ్రీవ ఎన్నిక అనేది సరైనదని చెప్పేసి లోక్సభ పెద్దల సభ భావిస్తుంది. కానీ ఈసారి చూసుకుంటే గనక అందుకు భిన్నంగా కొనసాగుతుంది. ఏదైతే ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ తరఫున సురేష్ పోటీలో ఉండబోతున్నారు. ఎందుకంటే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఉపసభాపతి అంటే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి పదవి తమకు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కోరడం జరిగింది. కానీ ఎన్డీఏ కూటమి అందుకు సత్యమిరాంది ఖచ్చితంగా తాము డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తమ అభ్యర్థి ఉండబోతున్నారని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతోనే ఆగ్రహం చెందిన ఇండియా కూటమి ఖచ్చితంగా ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి తాము కూడా పోటీలో ఉండబోతున్నామని చెప్పేసి నిన్న కేరళ ఎంపీ సురేష్ చేత నామినేషన్ వేయించడం జరిగింది. అయితే అసలు యాక్చువల్ గా చూసుకుంటే కనుక ఈ ఇండియా కూటమి ఒప్పుకుంటే కనుక స్పీకర్ పదవి వాళ్ళకి ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ తీసుకోవాలని భావించారు. డిప్యూటీ స్పీకర్ నుంచి సురేష్ నిలపాలని భావించారు. కానీ ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి తాము డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇవ్వబోమని చెప్పడం జరిగిందో, దాంతో ఇక స్పీకర్ పదవి కోసం పోటీ అనివార్యమైంది. ఈ ఇండియా కూటమి తరఫున కె సురేష్, అదేవిధంగా ఎన్డీఏ కూటమి తరఫున మనకి ఆల్రెడీ ఇప్పటికే ఉన్నారు కాబట్టి పోటీలు ఉండబోతున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక సంఖ్యాపరంగా చూసుకుంటే ఎన్డీఏకి 298 ఓట్లు ఉన్నాయి, అంటే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ చెప్పదలుచుకున్నది ఒకటే, ఈసారి ఏది కూడా ప్రభుత్వానికి సహకరించే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ప్రజా సంక్షేమ విషయంలో కావచ్చు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే గతంలో అయితే సంఖ్యాబలం తక్కువగా ఉండేది, కానీ ఈసారి పోటాపోటీగా సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా తాము ఇండియా చేసే ప్రతి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తాం. ముందు నుంచి కూడా ఈ స్పీకర్ పదవికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దిగి రాలేదు కాబట్టి ఖచ్చితంగా తాము పోటీలో నిలబడిపోతున్నాము. నెక్స్ట్ కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి సంబంధించి ప్రజానికి సిద్ధంగా ఉంటే సపోర్ట్ చేస్తాం, లేదంటే మాత్రం ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తామనే ఒక ధోరణి ఈ స్పీకర్ ఎన్నిక ద్వారా చెప్పదలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. సో ఈ రోజు జరగబోయే ఎన్నిక సర్వసాధారణంగా ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఉంటాయి కూడా, ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలంగా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. కానీ ఇక్కడ చెప్పదలుచుకున్నది మాత్రం ఇది అనేది మాత్రం ఇక్కడ స్పష్టమవుతుంది రాజశేఖర్. రైట్. అంటే ఇటువైపు చూసుకుంటే, అంటే దాదాపుగా చూసుకుంటే 240 ఓట్లు ఉన్నాయి మొత్తం. ప్రస్తుతం బీజేపీకే అంత మెజార్టీ ఉంది. సో ఎన్డీఏ భాగస్వామి పార్టీలు అవి ఒక 53 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి, వైసీపీ 4 ఓట్లు కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి, మొత్తంగా 297 అవుతున్నాయి. ఇటువైపు అంటే వాయినడ స్థానం ఒకటి పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మొత్తానికి లోక్సభలో 542 మంది సభ్యులకి మొత్తంగా 233 ఇటువైపు ఇండియా కూటమికి రాబోతున్నటువంటి పరిస్థితి. సో ఓటింగ్ ఎలాగా నిర్వహించబోతున్నారు? అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ లేకపోతే స్లిప్స్ ఆ పద్ధతిలో ఓటింగ్ ఉండబోతుందా? అంటే పార్లమెంట్ లో ముందుగా ఈ నామినేషన్ల ప్రక్రియను ప్రస్తావిస్తారు, ఆ తర్వాత ప్రొటెం స్పీకర్ తీసుకొస్తారు, పోటీలో ఎవరెవరు ఉన్నది అనేది ప్రకటన చేస్తారు. ప్రకటన చేసిన తర్వాత ఏ పార్టీకి ఎవరు మద్దతు ఇస్తారు అనేది అక్కడ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సభ్యుల టేబుల్ మీద కూడా ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ని నొక్కాల్సి ఉంటుంది. ఆ నొక్కడం వల్ల ఎవరు ఓటు వేశారనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే మనకి స్పీకర్ పైననే ఓటింగ్ కి సంబంధించిన ఒక స్క్రీన్ కూడా ఉంటుంది, ఎలక్ట్రానిక్ స్క్రీన్. సో ఆ స్క్రీన్ మీద ఎవరికి ఏ పార్టీకి వేశారనేది అక్కడ తెలుస్తుంది. కాబట్టి అంత ప్రక్రియ జరగడానికి జస్ట్ ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. కానీ 10 నిమిషాల సమయం కాదు, తాము ఏదో చేయబోతున్నాము అనేది చెప్పదలుచుకున్నారు. సో ఇది ఇక్కడ ప్రధానంగా జరిగేది.
రైట్. ఇంకోటి అంటే అంటే సభా సాంప్రదాయాన్ని గుర్తు చేయడానికి పోటీలో ఉన్నామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఓ వైపు నుంచి. అంటే ప్రధానంగా 10% లాస్ట్ 2 ఎన్నికల్లో మాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈసారి ప్రతిపక్ష హోదా దక్కిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సో దానికి కూడా ఏమైనా పోటీ పడే అవకాశం ఉందా, లేకపోతే సభా సాంప్రదాయం ప్రకారం ఇండియా కూటమికి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారు, లేకపోతే అది కూడా పోటీ అనివార్యం అనుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఆ విధంగా మనం ఆలోచించాలంటారా? రాజశేఖర్ అక్కడ కూడా పోటీ తప్పదనే విధంగానే ఉంది. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక డిప్యూటీ స్పీకర్ ముందు నుంచి కూడా ఇండియా కూటమి కోరుతుంది, కానీ ఎన్డీఏ కూటమి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పోటీ అనివార్యమైంది. అట్లనే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ఇండియా కూటమికి ఇవ్వమని చెప్పేసి ముందు నుంచి కూడా ఇండియా కూటమి చెప్తుంది. కాబట్టి ఇక్కడ కూడా పోటీ అనివార్యం. అయితే ఈ పోటీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు ఉంటారు, బీజేపీ ఇండియా కూటమి తరఫున ఎవరు ఉంటారని చూడాలి. ఇక్కడ సంఖ్యాపరంగా చూసుకుంటే కనుక ఎలాగూ ఇక్కడ కూడా బీజేపీకే వస్తుంది, ఎన్డీఏ కూటమికే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంది. కానీ ఈసారి ప్రతిపక్ష హోదాలో ఉన్నాము. దాదాపుగా 238 ఓట్ల పైసలకు పార్లమెంట్ సభ్యులు తమకు మద్దతుగా ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పేది ప్రతిపక్ష పార్టీకి గతంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాలకు తిలోదాకలు ఇవ్వడం జరిగింది. యూపీఏ ఈ సాంప్రదాయాలకు తిలోదాకలు ఇచ్చింది కాబట్టి బీజేపీ కూడా అదే దారిలో వెళ్తున్నాము. తమ గతంలో ఇలా చరిత్ర తీసుకోవచ్చు, సాంప్రదాయాలకు అనుగుణంగా తాము కూడా పోతున్నాము. రాజ్యాంగబద్ధము సాంప్రదాయబద్ధం అనేది చూసుకుంటే కనుక సాంప్రదాయబద్ధం గతంలో యూపీఏ చేసింది కాబట్టి ఇప్పుడు తాము చేస్తున్నాం అనే విధంగానే ఇక్కడ బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు ఉందని చెప్పొచ్చు మనం. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.